వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు మనము వంకాయలతోటి గుత్తి వంకాయ పొడికారం తయారు చేసుకోబోతున్నాము. దానికోసం చిన్నవి లేతవి అయినటువంటి వంకాయల్ని సెలెక్ట్ చేసేసుకోవాలి. 4 వైపులా ఘాట్లు పెట్టుకొని లోపల పుచ్చు కూడా చూసుకున్న తర్వాత మనం ఉప్పు వాటర్లో వేసేసుకోవాలి. ఇలా మనం తీసుకున్నటువంటి వంకాయలన్నీ కట్ చేసుకుని ఆ తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసి బాండీ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మనం కోసుకున్నటువంటి వంకాయలన్నీ కూడా దీంట్లో వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఫస్ట్ దీంట్లో ఏమీ పెట్టకూడదు, ఓన్లీ ప్లెయిన్ వంకాయల్ని మాత్రమే మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు పొడికారం కోసం మనం దీంట్లో పల్లీలు, ధనియాలు, మిరపకాయ, జీలకర్ర, నువ్వులు ఇవి తీసుకుంటాము. అలాగే మనకి పుట్నాలు, కరివేపాకు, కొబ్బరి కూడా కావాలి. అవి కూడా ముందస్తుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒకసారి వంకాయల్ని కలుపుకున్న తర్వాత మగ్గితే మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయకపోతే, మీకు తెలియకపోతే ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ఇలా వంకాయలన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ అన్నీ వేయించుకున్నవి తీసుకొని పుట్నాలు, కరివేపాకు, ఎండు కొబ్బరి, తర్వాత ఉప్పు, కొంచెం కారం కూడా వేసేసుకోవాలి. ఇవన్నిటినీ మరీ ఫైన్ పౌడర్గా కాకపోయినా కానీ కోర్సుగా కూడా మనం మిక్సీ వేసేసుకోవచ్చు. ఇలా అన్నీ తయారు చేసుకొని యాక్చువల్గా ఈ కారాన్ని మనము ఉట్టిదైనా తినచ్చు. కారం కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకవైపు పౌడర్ చేసేసుకున్న తర్వాత మనం వంకాయలు వేయించుకున్న బాండీలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసుకున్న తర్వాత కరివేపాకు, కొంచెం పసుపు వేసేసుకొని వీటిని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం ఇందాక తీసుకున్నటువంటి వంకాయల్లోకి ఈ పౌడర్ని అంతా పెట్టేసుకోవాలి. వంకాయ అనేది మెత్తగా ఉంటుంది, ఎందుకంటే ఫ్రై ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాటికి ఉన్నటువంటిని పక్కకి జరుపుతూ మొత్తం వంకాయల్లోకి ఈ పౌడర్ని కూర్చుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. మనం కూర్చిపెట్టుకున్నటువంటి వంకాయలన్నిటినీ కూడా, స్టఫ్డ్ వంకాయలన్నిటినీ కూడా మనం బాండీలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన పొడికారం చల్లుకోవాలి. మీకు పొడికారం అనేది ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మనం ఈ పౌడర్ని చల్లుకొని చక్కగా మెల్లిగా, మరీ రఫ్గా కాకుండా మెల్లిగా వీటిని తిప్పుకుంటూ ఉండాలి. అంతే, ఎంతో ఈజీగా మనకి ఈ గుత్తి వంకాయ పొడికారం తయారైపోయింది. వేడి అన్నంలోకి ఈ గుత్తి వంకాయ పొడికారాన్ని తింటూ ఉంటే, నెయ్యి అలవాటు ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోండి. లేకపోయినా కానీ ఈ పొడికారము, గుత్తి వంకాయ చాలా చాలా బాగుంటుంది. అసలు వంకాయ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా ఒకసారి ఈ కర్రీని టేస్ట్ చేసి చూపించండి. చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా అందరూ తయారు చేయండి. లంచ్ బాక్స్లో కానీ, లేదు అని అంటే రసము కానీ, పప్పుచారు ఈ కాంబినేషన్తో చేసుకున్నా కూడా మనకి ఈ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే మనం తయారు చేసి పెట్టుకునేటువంటి పొడిని కూడా పక్కన పెట్టుకొని టిఫిన్స్లోకి వాడుకోవచ్చు, లేదంటే రైస్లోకి కూడా మనం తినచ్చు. కాకపోతే కొబ్బరి కారం వాడాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి చేసుకున్న ఒక 3-4 రోజుల వరకు కారం అనేది చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా అందరూ ఈ గుత్తి వంకాయ కొబ్బరి కారం లేదా పొడి కారాన్ని తయారు చేసుకోండి.